సో ఇక్కడ వరకు ఐ మీన్ జిఎల్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాము. స్టార్టింగ్ నుంచి ఒకసారి రీక్యాప్ చేస్తాను. సో స్టార్టింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మన కీ స్టెప్ అసెట్ అకౌంట్ కి సంబంధించి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫైన్ చేసి కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ కింద చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది స్టార్టింగ్ ఇంపార్టెంట్. సో ఎగ్జిస్టింగ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ నుంచి సెలెక్ట్ చేసుకొని న్యూ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ని క్రియేట్ చేస్తాము. తర్వాత దానికి నేమ్ డిస్క్రిప్షన్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏరియా చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ లో ఉన్నటువంటి డిప్రిషియేషన్ ఏరియాస్ లో మనకు రిక్వైర్మెంట్ ఉన్న డిప్రిషియేషన్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ డిప్రిషియేషన్ ఏరియాస్ ని రిమూవ్ చేస్తాము. తర్వాత ఫైనల్ గా ఈ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాము. ఇది ఫస్ట్ స్టెప్ లో జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో స్పెసిఫై ద అకౌంట్ డిటర్మైజేషన్. సో డిటర్మైజేషన్ అనేది బేసికల్ గా నేచర్ ఆఫ్ ద అసెట్స్ ని డిటర్మైన్ చేస్తుంది. సో సో స్పెసిఫై ద అకౌంట్ డిటర్మైజేషన్. సో ఇది జస్ట్ టెక్స్ట్ ఫీల్డ్. లేటర్ గా ఈ అకౌంట్ డిటర్మైజేషన్ కి మనము క్రియేట్ చేసినటువంటి జిఎల్స్ అన్నిటిని కూడా యాడ్ ఆన్ చేస్తాం. ఎందుకు? ఆటోమేటిక్ పోస్టింగ్ ద్వారా జిఎల్స్ ఆటోమేటిక్ గా పిక్చర్ లోకి వచ్చేదానికి ఇక్కడ ఏఓ 90 అనే టీ కోడ్ లో అసైన్ చేస్తాం. సో ఈ క్రియేట్ చేసినటువంటి జిఎల్స్ అన్ని కూడా ఏమేమి జిఎల్స్, ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ అన్ని కైండ్ ఆఫ్ అసెట్స్ సంబంధించిన రీకన్సిలేషన్ అకౌంట్స్, తర్వాత అక్యుములేటెడ్ డిప్రిషియేషన్స్, తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, అసెట్ ని సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ వస్తే ఒక జిఎల్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, అసెట్ ని సేల్ చేసినప్పుడు లాస్ వస్తే ఒక జిఎల్, స్క్రాపింగ్, అలాగే డిప్రిషియేషన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జిఎల్స్ ని క్రియేట్ చేసి ఈ జిఎల్స్ అన్నిటిని కూడా మనం ఏఓ 90 అనే టీ కోడ్ లో అకౌంట్ డిటర్మైజేషన్ అనే మనం ఇక్కడ స్టార్టింగ్ లో క్రియేట్ చేసినటువంటి ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి ఇక్కడ యాడ్ ఆన్ చేస్తాము. సో ఇది మెయిన్ అకౌంట్ డిటర్మైజేషన్. సో అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. సో మీకు ప్రీవియస్ క్లాస్ లో మనం మాస్టర్ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు సాలరీస్ అనే జిఎల్ కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G00 సెలెక్ట్ చేస్తే OBC4 లోకి వెళ్ళి ఆ G00 అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఏమేమి ఫీల్డ్స్ ఆప్షనల్, ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ అనే దాన్ని ఫిక్స్ చేసే దానికోసం మనం అక్కడ ఎలా అయితే ఫీల్డ్ స్టేటస్ ని యూజ్ చేస్తున్నాం, సో ఇక్కడ కూడా అసెట్ ఫర్దర్ గా మనం అసెట్స్ ని క్రియేట్ చేసేటప్పుడు నేచర్ ఆఫ్ అసెట్ ని బేస్ చేసుకొని ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ ఆప్షన్ అని క్రియేట్ చేసే దానికోసం స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ నెంబర్ రేంజెస్. సో ఇన్ ల్యాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, బిల్డింగ్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెట్స్ ఉన్నప్పుడు సో 100 ల్యాండ్స్ ఉన్నాయంటే ల్యాండ్ 1, ల్యాండ్ 2, ల్యాండ్ 3, అలా ల్యాండ్స్ కి సంబంధించిన ఒక సీక్వెన్స్ నెంబర్ ఇస్తాము, బిల్డింగ్ కి సంబంధించిన ఒక సీక్వెన్స్ నెంబర్. సో నెంబర్ రేంజెస్ ని క్రియేట్ చేసి ఈ నెంబర్ రేంజెస్ ని యాడ్ ఆన్ చేస్తాము. సో ఈ అకౌంట్ డిటర్మైజేషన్ ని, స్క్రీన్ లేఅవుట్ ని, నెంబర్ రేంజెస్ ని, ఈ మూడింటిని అసెట్ క్లాస్ లో మనం యాడ్ ఆన్ చేస్తాం. సో ఇక్కడ అసెట్ క్లాస్ అంటే అసెట్ క్లాస్ లో నేచర్ ఆఫ్ ద అసెట్, ఇక్కడ కూడా అకౌంట్ డిటర్మైజేషన్ అన్నా కూడా నేచర్ ఆఫ్ ద అసెట్, బట్ ఇది జస్ట్ కీవర్డ్ లాంటిది. ఈ అకౌంట్ డిటర్మినేషన్ అనేది ఒక టెక్స్ట్ ఫీల్డ్, ఇక్కడ కీవర్డ్ ని క్రియేట్ చేసుకొని లేటర్ గా దీనికి ఏఓ 90 కోడ్ లో అకౌంట్ జిఎల్స్ అన్ని ఆటోమేటిక్ పోస్టింగ్ కి యాడ్ ఆన్ చేస్తాము. సో అందువల్ల దీన్ని యూజ్ చేస్తాం అకౌంట్ డిటర్మైజేషన్. స్క్రీన్ లేఅవుట్ అర్థమైంది. నెక్స్ట్ నెంబర్ రేంజెస్ అర్థమని చెప్పాను. సో ఇక్కడ అసెట్ క్లాస్ అంటే క్లియర్ గా చెప్పాను. అసెట్ క్లాస్ అంటే నేచర్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్. సో అసెట్ క్లాస్ క్రియేషన్, సో అసెట్ క్లాస్ లాంగ్ టెక్స్ట్, అసెట్ క్లాస్ షార్ట్ డిస్క్రిప్షన్. సో మనం అసెట్ క్లాస్ లో ఇది 4 డిజిట్స్ 5 డిజిట్స్ సంథింగ్, ఇది మనం సిస్టమ్ కి ఇచ్చేటటువంటి ఇన్పుట్స్. DMPV1 డిమార్ట్ ప్రొవిజన్స్ 1 అంటే డిమార్ట్ ప్రొవిజన్స్ సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ కి సంబంధించిన అసెట్స్ మనము ఈ ల్యాండ్ క్లాస్ కింద డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ ఇది ల్యాండ్ అనేది ఒక క్లాసు. ఈ ల్యాండ్ క్లాస్ కి మనం సిస్టమ్ కి ఇచ్చిన ఇన్పుట్ TMPV1 అనేది సిస్టమ్ కి ల్యాండ్ క్లాస్ కి సంబంధించిన ఒక టెక్స్ట్ ఇస్తున్నాం. సో అలాగే బిల్డింగ్ క్లాస్ కి సంబంధించిన ఒక టెక్స్ట్, ఫర్నిచర్ క్లాస్ కి సంబంధించిన ఒక టెక్స్ట్, వెహికల్ క్లాస్ కి సంబంధించిన ఒక టెక్స్ట్, టెక్నికల్ అసెట్స్ AUC, ఇలా నేచర్ ఆఫ్ బైఫర్గేషన్ ఆఫ్ అసెట్స్ ని మనము క్లాసిఫికేషన్ చేస్తున్నాము. దానికి సంబంధించిన టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తున్నాము. దానికి మనం ఇచ్చేటువంటి క్రియేట్ చేసిన నేము,
తర్వాత టెక్స్ట్ ఫీల్డ్ డిస్క్రిప్షన్ అంటే అది ఏందనేది దానికి సంబంధించిన షార్ట్ టెక్స్ట్. ఇలా అసెట్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ క్లాస్ కి మనము ఆ, దీనికి సంబంధించిన ల్యాండ్ కి సంబంధించిన అకౌంట్ డిటర్మైజేషన్, ల్యాండ్ కి సంబంధించిన స్క్రీన్ లేఅవుట్, ల్యాండ్ కి సంబంధించిన నెంబర్ రేంజెస్, అలాగే ఇది ఏయుసి అసెట్ అయితే ఓకే లైన్ ఐటమ్ సెలెక్ట్ చేస్తాము, నో ఏయుసి అయితే నో అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఇలా అసెట్ క్లాస్ ని క్రియేట్ చేసాం. సో టిల్ ఇక్కడ వరకు మీకు చెప్పుకున్నాను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్నా, అర్థమైంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఆ, క్లియర్. రిక్వైర్డ్ జిఎల్స్ అంటే నేను అసెట్ అకౌంటింగ్ సంబంధించి మనం ఫర్దర్ గా ఏ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలో మనకి ఏమేమి జిఎల్స్ కావాలి? అసెట్ పర్చేజ్, అలాగే అసెట్ సేల్, అసెట్ పర్చేజ్, అసెట్ సేల్, అసెట్ మీద డిప్రిషియేషన్ రన్ చేయాలంటే డిప్రిషియేషన్ జిఎల్ కావాలి. ఒక పర్టికులర్ అసెట్ మీద ఎంత డిప్రిషియేషన్ రన్ అయింది అనేది రిపోర్ట్ రావాలి అని అంటే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ జిఎల్ కావాలి. ఒక అసెట్ ని మనం సేల్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అనే జిఎల్ కావాలి. ఒక అసెట్ ని సేల్ చేసినప్పుడు మనకి లాస్ వస్తే లాస్ ఆన్ సేల్ ఆఫ్ జిఎల్ అనే లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అనే జిఎల్ కావాలి. ఇలా మనకి రిక్వైర్మెంట్ ఉన్న జిఎల్స్ ని, అలాగే స్క్రాపింగ్ అండ్ అసెట్, ఇలా మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి జిఎల్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో ప్రతి ఒక్క జిఎల్ కి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ అంటే ఏంది? మనకి అది డైరెక్ట్ ఎక్స్పెండిచర్. అంటే మన అసెట్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఎక్స్పెండిచర్ కింద బుక్ చేస్తాం. సో ఇది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ పిఎన్ఎల్ కి సంబంధించిన పిఎన్ఎల్ కి సంబంధించిన జిఎల్. అలాగే ల్యాండ్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్. అంటే మనం ఎలాగైతే జిఎల్ ఏపీలో ఏపీఆర్ లో రీకన్సిలేషన్ అకౌంట్స్ చేస్తాం కదా, అంటే డొమెస్టిక్ వెండర్ వైజ్ ఎంత బ్యాలెన్స్ పే చేయాలనే రిపోర్ట్ రావాలంటే డొమెస్టిక్ వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ ద్వారా మాత్రమే మనకి రిపోర్ట్ వస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. ల్యాండ్ సంబంధించి బిల్డింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ ప్రొవిన్స్ అనుకోండి, ఇండియా వైజ్ మొత్తం 600 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 600 బ్రాంచెస్ కి 600 డిమార్ట్ ఓన్ బిల్డింగ్స్ ఉంటాయి, రెంట్స్ కూడా తీసుకోరు వాళ్ళు. సో ఓన్ బిల్డింగ్స్ ఉంటాయి. అంటే 600 బ్రాంచ్ బిల్డింగ్స్ ఉంటాయి. సో ఇంకేమన్నా సైట్స్ ఉంటాయో, లేదంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ తయారు చేసే మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్ నేచర్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి కదా. సో డిమార్ట్ కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. సో టోటల్ ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయనే రిపోర్ట్, ఆ టోటల్ ల్యాండ్స్ ఎంత వాల్యూ అనే రిపోర్ట్ రావాలంటే ల్యాండ్ కి సంబంధించిన ఒక రీకన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. అలా 1,00,00,06001 అనే ఒక ల్యాండ్ రీకన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాము. 1,00,00,0 సంథింగ్. అలాగే బిల్డింగ్స్, ఫర్నిచర్ అసెట్. సో ఫస్ట్ వన్ ఇలా ల్యాండ్ రీకన్సిలేషన్ సంబంధించిన ఒక జిఎల్ క్రియేట్ చేసాము. సో అది మనకి ల్యాండ్ రీకన్సిలేషన్ అనేది రీకన్సిలేషన్ అకౌంట్. దీనికి సంబంధించి మీకు ఏజిఎల్ ని క్రియేట్ చేస్తాము. మెయిన్ షీట్ ఇది. సో అలా ల్యాండ్ రీకన్సిలేషన్ చేసేటప్పుడు ల్యాండ్ అనేది మనకి ఓవరాల్ గా రీకన్సిలేషన్ అని కాబట్టి అది బ్యాలెన్స్ షీట్ ఐటమ్ గా సెలెక్ట్ చేసుకుంటాం. ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్స్. సో అక్కడ కంట్రోల్ ట్యాబ్ లో రీకన్సిలేషన్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఓవరాల్ గా అక్కడ ఫైనల్ గా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో G067 రీకన్సిలేషన్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇది ల్యాండ్ కి సంబంధించిన క్రియేషన్. మీకు సిస్టమ్ లో కూడా అప్డేట్ చేస్తాను. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్, అలాగే అసెట్ రీకాన్ సెలెక్ట్ చేసుకుంటాము. కంట్రోల్ ట్యాబ్ లో G067 రీకాన్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది మనకి ఈ వర్డ్ అనేది కూడా
లోనే మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఫైనాన్స్ ఫైనాన్స్ సంబంధించిన ఏ ERP లో కూడా ఇది డిస్ప్లే కాదు. సో ఈ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ వీ కెన్ ట్రాక్ ద డిప్రిషియేషన్ వాల్యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ వైజ్. సో దీనికోసం అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ యూజ్ చేస్తాము. దీనికి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ సంబంధించిన సపరేట్ జిఎల్ అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేసి నెంబర్ సీక్వెన్స్ ఇచ్చున్నాము. 100 200 టు 100 299 వరకు అని. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ క్రియేట్ చేసాం. ల్యాండ్ కి డిప్రిషియేషన్ అవసరం లేదు కాబట్టి, అలాగే AUC కి డిప్రిషియేషన్ అవసరం లేదు కాబట్టి, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఫర్ బిల్డింగ్, ఫర్నిచర్, వెహికల్, టెక్నికల్ అసెట్, ఇలా 4 ఐటమ్స్ కి డిప్రిషియేషన్ ని అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ GL క్రియేట్ చేసాము. ఈ GL క్రియేట్ చేసేటప్పుడు మనం సేల్ GL అసెట్ అకౌంట్ రీకన్సిలేషన్ అకౌంట్ G067. సో ఇది కూడా రీకన్సిలేషన్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. రీకన్సిలేషన్ అకౌంట్ కింద అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు టోటల్ ల్యాండ్స్ వైజ్ ఎంత అసెట్ ఉందనేది తెలియాలని అంటే, అసెట్ రీ అసెట్ సంబంధించిన రీకన్సిలేషన్ అకౌంట్ చూస్తారు. అలాగే టోటల్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, ఈ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ టోటల్ ల్యాండ్స్ వైజ్ చూడాలన్నా డిస్ప్లే అవుతుంది. ఒక పర్టికులర్ ల్యాండ్ వైజ్ చూడాలన్నా కూడా మనకి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ రీకన్సిలేషన్ కింద దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ క్రియేట్ చేసాము. నెక్స్ట్, సేల్ ఆఫ్ అసెట్. సో సేల్ ఆఫ్ అసెట్ అని అంటే మనకి అసెట్ ని సేల్ చేస్తున్నాం, అది మనకి ఇన్కమ్. సో సేల్ ఆఫ్ అసెట్, సేల్ అనేది మనకి ఏమొస్తుంది, P&L అకౌంట్ కింద వస్తుంది. అంటే ప్రాఫిట్ ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ కింద వస్తుంది. సో లేదంటే అదర్ ఇన్కమ్, వాట్ ఎవర్. సో సేల్ ఆఫ్ అసెట్ అంటే, మన దగ్గర 10 కైండ్ ఆఫ్ అసెట్స్ అంటే ల్యాండ్ అనేది ఉంది. ల్యాండ్ కింద ఒక 10 ల్యాండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ల్యాండ్ సేల్ చేయాలంటే మనం ఆటోమేటిక్ గా ల్యాండ్ సేల్ అనేది ఒక సపరేట్ GL ని క్రియేట్ చేయాలి. బిల్డింగ్ సేల్ చేయాలంటే బిల్డింగ్ సేల్ అనేది, ఫర్నిచర్ సేల్ చేయాలంటే ఫర్నిచర్ సేల్. సో అంటే ఇక్కడ నేను 6 ఐటమ్స్ ని ఎందుకు డిఫైన్ చేశాను అంటే, బెటర్ రిపోర్టింగ్ పర్పస్ కి 6 ని క్రియేట్ చేశాను. రియల్ టైమ్ లో కూడా ఇలా చేస్తారు. బట్ డెమో సర్వర్ లో కొంతమంది ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక్క సేల్ GL ని క్రియేట్ చేసి దాని కిందనే ల్యాండ్ అయినా బిల్డింగ్స్ అయినా ఆ సేల్ GL ని యూజ్ చేసేస్తారు. మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం సేల్ కి సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ అసెట్ వైజ్, వెహికల్ సేల్, టెక్నికల్ సేల్ ఇలా ఇచ్చారు. ఇది ఫర్దర్ ఏమవుతుంది, ఈ GL ని బేస్ చేసుకుని ల్యాండ్స్ ని ఎన్ని సేల్ చేసాం, బిల్డింగ్స్ ఎన్ని సేల్ చేసాం అనేది బెటర్ గా రిపోర్ట్ అనేది వస్తుంది. సో ఇది కూడా ప్రీవియస్ క్లాస్ లో యాడ్ ఆన్ కంప్లీట్ చేసాము. సో P&L అకౌంట్ కింద సెలెక్ట్ చేసుకుంటాము. G052 అనేది దీన్ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఈ నెంబర్ ని బేస్ చేసుకొని నేను ప్రీవియస్ క్లాస్ లో కంప్లీట్ చేశాను. ఇది కంప్లీట్ అయిందా ప్రీవియస్ క్లాస్ లో? FS00 ఇవ్వలేదన్నా. 00లో పైన 2 క్రియేట్ చేశాను. హారిక ఈరోజు నీట్ గా ప్రిపేర్ చేసింది. FPZP మొత్తం అవి చూడలేదు, నేను చూస్తాను. ఆ, నాకు FPZP వరకు పంపించిందన్న చేశారా? ఏపీపీ. APP ఎఫ్ వర్కేనా డబల్ అది? వన్ జీరో F11 రాయలేదన్న, అప్పటికి లేట్ అయిపోయింది, చాలా సేపు రాసాను. చూడాలి, చూసి నేను కంప్లీట్. చెప్తాను.
FS00 మన అసెట్స్ రీకన్సిలేషన్ అకౌంట్ చేసాము. సో ఫిక్స్డ్ అసెట్స్ లో బిల్డింగ్స్, ల్యాండ్ బిల్డింగ్స్ రీకన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాము. మన సీక్వెన్స్ నెంబర్ కూడా 606 వరకు చేసాము. తర్వాత అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో ఇది సపరేట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ సపరేట్ జిఎల్ గ్రూప్. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 1000204 ఇది క్రియేట్ చేసాము. నెక్స్ట్ సేల్ ఆఫ్ అసెట్స్ అనేది P&L అకౌంట్ కిందకి వస్తుంది. సేల్స్ గ్రూప్ ప్రొవిజన్ సేల్ ఇది ఒకటి చేశాము. అసెట్స్ ఓకే. ఆ సేల్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు ఇంకా, అంతే కదా? ఇవి క్రియేట్ చేయలేదు అవునండి. కదా? అక్యుములేటెడ్ ది క్రియేట్ చేయలేదు. అక్యుములేటెడ్ వరకు అయిపోయింది, ఇది చేయలేదు. సేల్ జిఎల్ అక్యుములేటెడ్ 1000204 ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. ఈ 4 అక్యుములేటెడ్ గ్రూప్ కింద టెక్నికల్ అసెట్, అక్యుములేటెడ్ ఏసీసీ డిప్రిషియేషన్. సో మనం ఇప్పుడు సేల్ రెవెన్యూకి సంబంధించి ఇవి చేయలేదు. సో ల్యాండ్ సేల్ 1000801 1000802 సేల్. ఇవి చాలా జాగ్రత్తగా క్రియేట్ చేయాలి. మళ్ళీ ఆ AO90లో వీటిని అసైన్ చేసేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ అసైన్ చేసేదాన్ని బట్టి మనకి ఫర్దర్ గా జిఎల్స్ అనేది అప్డేట్ అవుతాయి పోస్టింగ్ లో. సో ల్యాండ్ సేల్ కంట్రోల్ డేటా మనకి ఏమేమి ఫీల్డ్స్ యాడ్ అని చేస్తాం. ఇన్కమ్ G052 అసెట్ నెంబర్ వస్తుంది. అసెట్ బ్యాంక్ మీద G0. సో ఇక్కడ అకౌంట్స్ ఫర్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే మన 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 కంపెనీ రికార్డ్స్ లో ఒక అసెట్ ని మనం పర్చేస్ చేసాం. సో రిటైర్మెంట్ అంటే దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత స్క్రాప్ చేసినప్పుడు అది దాన్ని రిటైర్మెంట్ అంటారు. అలా సో అలా అయినా అంటాం. సో మన కంపెనీ నుంచి అసెట్ ని సేల్ చేసి బయటికి వెళ్ళిపోతారు, దాన్ని కూడా రిటైర్మెంట్ కింద, అంటే మన మన అకౌంట్స్ నుంచి రిటైర్ చేస్తున్నాం, అంటే మూమెంట్ బయటికి లెఫ్ట్ చేస్తున్నాం. సో రిటైర్మెంట్ అనగానే మీరు లైఫ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్క్రాపింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రమే రిటైర్మెంట్ అనే వర్డ్ అని అని మీరు ఐడియాకి రాకూడదు. అసెట్ మన కంపెనీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నా కానీ దాన్ని రిటైర్మెంట్ అనే వర్డ్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో అకౌంట్స్ ఫర్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్. అసెట్ ని స్క్రాప్ కింద పంపించిన, లైఫ్ టైం అయిపోయిన తర్వాత స్క్రాప్ కింద రిమూవ్ చేసిన, లేదంటే వేరే ఆ కంపెనీ కోడ్కి మిడిల్ లో ట్రాన్స్ఫర్ చేసినా, ఏ చేసినా కానీ అసెట్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంటర్ సేవ్ ల్యాండ్ సేల్. సో అలాగే అర్థమవుతుందా జిఎల్స్ ని క్రియేట్ చేయడం అంటే? మీకు ఈ టెక్స్ట్ అనేది అర్థమైతే మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవే చెప్తారు, ఇంకా ఫర్దర్ గా ఏం అడగరు అసలు. అసెట్ కి సంబంధించిన ఇవన్నీ అడుగుతారు. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంది, అకౌంట్ డిటర్మైజేషన్ అంటే, స్క్రీన్ లేఅవుట్స్, నెంబర్ రేంజ్, అసెట్ క్లాస్ అంటే ఏంది, ఏమేమి జిఎల్స్ అవుతాయి, తర్వాత ఆటోమేటిక్ పోస్టింగ్స్ అంటే ఏంది, డాక్యుమెంట్ టైప్స్ ఏంటండి, అసెట్ మాస్టర్, తర్వాత మెథడ్స్, డిప్రిసియేషన్ కీస్, డిప్రిసియేషన్ ఏరియాస్, అసెట్ మాస్టర్ క్రియేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్ రెలవెంట్ ట్రాన్సాక్షన్స్, అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ ఒక ఫ్లోలో మీకు ఐడియా ఉంటే దీని మీద ఏం అడిగినా చెప్తారు. ఇంకా ఫర్దర్ ఎలా ఉంటుంది, లెగసీ నుంచి అసెట్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, బల్క్ లెవెల్ అసెట్ ని యాడ్ ఆన్ చేసేటప్పుడు ఏమవుతుంది, కొత్త అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అసెట్ ని ఒక కంపెనీ కోడ్ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం, అసెట్ ని ఒక కంట్రీలో ఉండే కంపెనీ కోడ్ నుంచి ఇంకో కంట్రీలో ఉన్న కంపెనీ కోడ్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏమేమి యాడ్ ఆన్ చేస్తాము, మిడిల్ లో ట్యాక్సెస్ ఇవన్నీ కూడా, ఇలా ఫర్దర్ గా ఇవన్నీ రియల్ టైం ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ మీకు రియల్ టైమ్ లో మీకు అర్థం అవ్వాలి అని అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అనేది పక్కన పెట్టినా, రియల్ టైమ్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ మాడ్యూల్ మీద వెళ్ళినా కానీ
అసెట్ అకౌంటింగ్ మీద ఫర్దర్ గా మీరు అక్కడున్న ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోవాలన్నా కానీ మీకు ఈ ఫ్లో అనేది మీకు అర్థమై ఉండాలి. ఇది ఉంటేనే అక్కడ రియల్ టైంలో అర్థం అవుతుంది. అందువల్ల కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయకముందు ఇవన్నీ కూడా స్లోగా చెప్తా వస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా ఫర్నిచర్ సేల్, ల్యాండ్ సేల్, బిల్డింగ్ సేల్, ఫర్నిచర్ సేల్. ల్యాండ్ సేల్ 803, బిల్డింగ్ సేల్ కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ సేమ్ మీరు సేవ్ చేశారు. అగైన్ బిల్డింగ్ సెల్ కాపీ చేసి ఇంకొక జిఎల్ 804 కింద ల్యాండ్ సేలు, బిల్డింగ్ సేలు, ఫర్నిచర్. అన్న ఒక డౌట్, ల్యాండ్ కూడా రిటైర్మెంట్ ఉంటుందా అన్న? ల్యాండ్ కి రిటైర్మెంట్ అంటే ఇక్కడ రిటైర్మెంట్ అని అంటే నేను చెప్పాను కదా, లైఫ్ టైం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ యూజ్ చేస్తాము. అలాగే ల్యాండ్ ని మన కంపెనీ రికార్డ్స్ లోంచి ఇంకొకరికి సేల్ చేసినప్పుడు కూడా మన కంపెనీ రికార్డ్స్ ప్రకారం దాన్ని రిటైర్మెంట్ చేసినట్టే కదా, అంటే లెఫ్ట్ చేస్తున్నట్టే కదా. ఓకే. అంటే రిటైర్మెంట్ అంటే మీ దృష్టిలో లైఫ్ టైం అయిపోయిన తర్వాత దాన్ని స్క్రాపింగ్ కింద లేకపోతే దాన్ని టెర్మినేట్ చేయడం అనే కాదు, మన రికార్డ్స్ నుంచి బయటకు వెళ్ళిపోయేదాన్ని అన్నింటిని కూడా రిటైర్మెంట్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఆ, ఓకే అన్న. ఫర్నిచర్ సేల్, మీకు అంటే ఇది కూడా మిగతా మాడ్యూల్స్ లాగా ఇది కూడా ఇంపార్టెంట్ సబ్ మాడ్యూల్, అందువల్ల ఇంత క్లియర్ గా చెప్తున్నా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఫర్దర్ గా రియల్ టైమ్ టాపిక్స్ అంటే నేను ఎలాగా మీకు కంపల్సరీ చెప్పాలి, ఎందుకంటే అవి రియల్ టైమ్ కాన్సెప్ట్స్ లో ఆ, మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే అవి 100% యూజ్ అవుతాయి. 100% కూడా కావాలి అవి. అవి ఎలా లేట్ అవుతుంది ఫర్దర్ టాపిక్స్ అన్ని కూడా ఇంకా ఈ అసెట్ ఎలా ఉంటుందో ఫర్దర్ ఒక్కొక్క టాపిక్ అంత టైం తీసుకుంటుంది. వెహికల్ సేలు, టెక్నికల్ సేలు, ఫర్నిచర్. సేల్, రిస్ట్రిక్షన్, ల్యాండ్ సారీ ఏయుసి సేల్. ఏయుసి అసెట్ ని కూడా మనము మెడిల్ లో టెక్నికల్ అసెట్స్ సారీ. టెక్నికల్ అసెట్స్ అంటే సారీ ఏయుసి అసెట్స్ అంటే వీటిని కూడా మనం మిడిల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ సమయంలో ఉన్నప్పుడు కూడా మన కంపెనీ కన్స్ట్రక్షన్ ఎందుకు మనకి లాస్ అవుతుందో లేకపోతే సమ్ అదర్ టిల్ డేట్ కి పెట్టిన ఖర్చు మీద బెటర్ గా ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్న అసెట్స్ ని కూడా సేల్ చేస్తాయి కంపెనీస్. సో అటువంటప్పుడు కూడా ఆ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాపర్టీ మొత్తం ఇంకో కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మన కంపెనీ డేటాల నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ అసెట్ వాల్యూ మొత్తం, సో దాన్ని రిటైర్మెంట్ అంటాం. ఓకే, ఇలా ఆ, మన రిక్వైర్మెంట్ ప్రకారం 6 GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాము. సేల్ మన జిఎల్ నెంబర్ ఎంత ఇచ్చాము, 1000802 నుంచి ఓకే 806 వరకు మన జిఎల్ అకౌంట్స్ ఇచ్చాం. సో ఇక్కడ నేను ఒకటి కన్ఫ్యూజ్ అయింది. టెక్నికల్ అసెట్స్ కి 1000805, వెహికల్స్
ఓకే, వెహికల్స్ కి టెక్నికల్ అసెట్స్ కి 805 మనం ఇక్కడే అప్డేట్ చేసుకోవాలి, మళ్ళీ ఫర్దర్ గా మిస్టేక్ అవుతుంది. వెహికల్స్ కి 806, ఏయూసీకి 807. మనం ఏదైతే సిస్టమ్ లో యాడ్ ఆన్ చేస్తామో అవే ఇక్కడ ఉండాలి. అంటే ఫర్దర్ గా ఇక్కడికి వెళ్ళి వీటిని సెలెక్ట్ చేసుకొని వీటిలో ఎక్సెల్ లో అరేంజ్ చేసుకొని ఫర్దర్ గా మనం సిస్టమ్ లో అసైన్మెంట్ చేస్తాం. అందులో మిస్టేక్ ఉంటే రాదు. సో ఇది అర్థమైందా కంప్లీట్ ఇక్కడ వరకు? అర్థమైందన్న. నెక్స్ట్, క్రియేట్ రిలవెంట్ జిఎల్ అకౌంట్స్ ఫర్ అసెట్ ట్రాన్సాక్షన్. సో మనం అసెట్ ని సేల్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకో, సో దాని ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో ఈ జిఎల్ ని క్రియేట్ చేయాలి. దేనికి ఇది ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ జిఎల్ అంటే అది మనకి అదర్ ఇన్కమ్ పిఎండ్ఎన్ఎల్ అకౌంట్ కింద వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం సీక్వెన్షియల్ లో 10090 అనేది ప్రీవియస్ ది ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో ఇది ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అనేది మనకి అసెట్ ని సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో ఇది మనకి అదర్ ఇన్కమ్ ఆర్ అదర్ ఎక్స్పెండిచర్? ఇన్కమ్. సో ఇన్కమ్ కింద అదర్ ఇన్కమ్ అనే జిఎల్ గ్రూప్ లోకి వెళ్ళి మన OBD4 లోకి వెళ్ళి అదర్ ఇన్కమ్ జిఎల్ గ్రూప్ లో నెంబర్ రేంజ్ సీక్వెన్స్ ఎంత ఉందో చూసుకొని, అదర్ ఇన్కమ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాం కాబట్టి అదర్ ఇన్కమ్ అయినా పెట్టచ్చు, లేదంటే సేల్స్ గ్రూప్ కింద అయినా పెట్టచ్చు. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా సేల్స్ గ్రూప్ కింద మనం ఎటువంటి ఐటమ్స్ పెడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ ప్రొవిజన్ అనేది దాని మెయిన్ ఇన్కమ్ ఏంది, దానికి సంబంధించిన డిఫరెంట్ హోమ్ నీడ్స్ సంబంధించిన ప్రొవిజన్స్, గ్రాసరీస్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేసి సేల్ చేస్తారు. అది దానికి మెయిన్ ఇన్కమ్. ఇక్కడ నేను అసెట్స్ పాయింట్ ఆఫ్ చెప్తున్నప్పుడు వాళ్ళ బిజినెస్ పర్పస్ కోసం సమ్ అదర్ వాటి కోసం అసెట్స్ ని పర్చేజ్ చేసి మళ్ళీ మిడిల్ ఆఫ్ ద టైమ్ లో అసెట్స్ ని సేల్ చేస్తున్నప్పుడు అది వాళ్ళకి మెయిన్ రెవెన్యూ కాదు. అంటే వాళ్ళ ఫిక్స్డ్ అసెట్స్ ని సమ్ అదర్ రీజన్స్ తో సేల్ చేస్తున్నప్పుడు దాని మీద లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా దాన్ని అదర్ ఇన్కమ్, అదర్ ఎక్స్పెండిచర్, లేకపోతే అదర్ లాస్ కింద దాన్ని ట్రీట్ చేస్తాం. సో అందుకని మేజర్ గా అదర్ ఇన్కమ్ కింద యాడ్ ఆన్ చేసుకోండి. అదర్ ఇన్కమ్ గ్రూప్ లోంచి నేను 1000901 అనే జిఎల్ సీరియల్ ఉంది. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అకౌంట్ 1000902. ఆల్రెడీ 901 ఉంది కాబట్టి 902 ని సెలెక్ట్ చేస్తున్నాను. వెండర్ డిస్కౌంట్ అకౌంట్, దీన్ని ప్రాఫిట్ ఆన్ సేల్ ఆన్ అసెట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఈ జిఎల్ ని క్రియేట్ చేసి ఈ జిఎల్ ని సెలెక్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ అదర్ ఇన్కమ్ G052 రీకన్సిలేషన్ అకౌంట్, ప్రాఫిట్ అంటే అసెట్ నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ కంట్రోల్ డేటాలోకి వెళ్ళి అసెట్ నెంబర్ ని 18 ని సెలెక్ట్ చేశాను. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి బిల్ స్టేటస్ గ్రూప్ లో G052 సేల్స్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మేజర్ గా సేల్స్ గ్రూప్ ని సెలెక్ట్ చేయాలి. బట్ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలని అదర్ ఇన్కమ్ అనేది పెట్టాను. అంటే ఇక్కడ బైఫర్కేషన్ మన మెయిన్ ఈ బిజినెస్ సంబంధించిన రెగ్యులర్ డే టు డే ఇన్కమ్, పిఎండ్ఎల్ ఇవన్నీ కూడా ప్రొవిజన్ సేల్ కాబట్టి నేను దాన్ని డైరెక్ట్ సేల్స్ గ్రూప్ కింద పెట్టా. ఇక్కడ అంటే నేచర్ ఆఫ్ ద అసెట్ ని బేస్ చేసుకుని కొంత కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకో ల్యాండ్స్, బిల్డింగ్స్ పర్చేస్ చేసి సేల్ చేస్తారు కాబట్టి వాళ్ళ రెవెన్యూ అదే. సో బట్ అదర్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇక్కడ దీన్ని అయితే సేల్స్ గ్రూప్ కింద సెలెక్ట్ చేద్దాము.
G052 అకౌంట్స్ ఫర్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్. అసెట్ అనేది కంపెనీ నుంచి లెఫ్ట్ అవుతుంది కాబట్టి, అంటే మనం అసెట్ ని ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అంటే అసెట్ ని సేల్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది అనేది ప్రాఫిట్ వస్తుంది, బట్ అసెట్ అనేది కంపెనీ నుంచి వెళ్తుంది కదా, కాబట్టి రీకన్సిలేషన్ అక్కడ కంట్రోల్ ట్యాబ్ లోది G052 అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఎంటర్, సేవ్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో ఈ జిఎల్ ని సెలెక్ట్ క్రియేట్ చేశాను. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో లాస్ అనేది ఏంటి? ఎక్స్పెండిచర్. G001 అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ లేదంటే అదర్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్ నేను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ పెడుతున్నాను. అడ్మినిస్ట్రేషన్ కాదు ఇది, ఒకసారి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కి ప్రాఫిట్ ఆన్ సేల్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో ఇది మనకి బేసికల్ మీ నాలెడ్జ్ ప్రకారం ఏ గ్రూప్ కింద వస్తుందో చెప్తా. అది మనకి అదర్ ఎక్స్పెండిచరా లేకపోతే లాసా? బట్ జిఎల్ అయితే P&L అకౌంట్ కే వస్తుంది. ఎగ్జాంపుల్ కి అదర్ సారీ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ లేదంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్ లేదంటే సమ్ అదర్ లాస్ వాట్ ఎవర్. OBD4 లో కానీ ఇంకేదైనా సోర్స్ లాస్ కిందకే వస్తుంది. లాసే కదన్నా. P&L అకౌంట్ OBD4 APOs. Current liabilities, depreciation, interest, secured capital. ఓకే, అడ్మినిస్ట్రేషన్ కింద పెడదాం ప్రస్తుతానికి. ఓకే. అడ్మినిస్ట్రేషన్ జిఎల్ కింద పెట్టి లాస్ట్ కస్టమర్ డిస్కౌంట్ అలౌడ్. సో కస్టమర్ డిస్కౌంట్ అలౌడ్ మనకి ఎలా అయితే లాస్, ఇది కూడా కంట్రోల్ ట్యాబ్ లాస్ సేల్ ఆఫ్ అసెట్ నెంబర్, దీని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G01 ఇద్దాం. సో ఇది కాదు, సారీ, ఇక్కడ అసెట్ నెంబర్ ఇద్దాము. కంట్రోల్ ట్యాబ్ లోకి వెళ్ళి G01 ఇద్దాము. సో G01 అంటే మనకి లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ అనేది ఎక్స్పెండిచర్ కింద కాబట్టి దీన్ని G01 అనే జిఎల్ సెలెక్ట్ చేద్దాము. మీకు ఆల్రెడీ ఎక్సెల్ లో పెట్టున్నాను, అంటే నేను ప్రీవియస్ బ్యాచ్ లో యూజ్ చేస్తున్నాను. ఎంటర్, సేవ్. లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్. సో దీని నెంబర్ ఎంత? 1001407. 1001407. 1001407. నెక్స్ట్ స్క్రాపింగ్ అండ్ అసెట్. సో ఇది కూడా ఎక్స్పెండిచర్ కింద పెడతాము. సో ఇది కూడా అడ్మినిస్ట్రేషన్ కింద పెట్టేద్దాము. స్క్రాపింగ్ అండ్ అసెట్ 1001407.08. సో కంట్రోల్ ట్యాబ్ ఇవన్నీ కూడా సేమ్ అదే యూస్ చేసి 1001408. సో ఇలా ఈ రెగ్యులర్ అంటే ఇక్కడ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, స్క్రాపింగ్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అనేది మనకి సపరేట్ అసెట్ వైజ్ అవసరం లేదు. అంటే నువ్వు ఏ అసెట్లను సేల్ చేసినా ఆ అసెట్ల మీద ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎంత అనేది
ఆ సింగిల్ జిఎల్ తోనే సరిపోతుంది. అలాగే లాస్ కి, అలాగే స్క్రాప్ కి. సో అందువల్ల నేను కామన్ గా సేమ్ ఒకే జిఎల్ ని క్రియేట్ చేసి దీన్ని ఫర్దర్ గా అన్నిటికీ యూజ్ చేస్తాను. తర్వాత డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిప్రిషియేషన్, ఒక డిప్రిషియేషన్ జిఎల్ ని యూజ్ చేస్తే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టోటల్ జరిగిన ట్రాన్సాక్షన్ కి ఆ ఎంటైర్ సింగిల్ డిప్రిషియేషన్ జిఎల్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఇయర్ మొత్తానికి ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత డిప్రిషియేషన్ ద్వారా ఎంత అమౌంట్ ఎక్స్పెండిచర్ కి అయింది అనేది రిపోర్ట్ వస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే సేమ్ డిప్రిషియేషన్ ద్వారా నాకు ఎంత అమౌంట్ బుక్ అయింది అనేది, ఎంత ఎక్స్పెండిచర్ బుక్ అయింది అనేది ఓకే. బట్ ఒక్కొక్క నేచర్ ఆఫ్ అసెట్ కి, ల్యాండ్ కింద ఎంత డిప్రిషియేషన్ బుక్ అయింది, లేకపోతే అసెట్ కింద ఎంత బిల్డింగ్ కింద ఎంత డిప్రిషియేషన్ బుక్ అయింది, ఫర్నిచర్ కింద ఎంత డిప్రిషియేషన్ బుక్ అయింది, వెహికల్స్ కింద ఎంత డిప్రిషియేషన్, ఇలా సపరేట్ సపరేట్ రిపోర్ట్